అందరికీ నమస్కారం. నా పేరు మంగ. నేను ఉద్యాన అధికారిగా అర్బన్ ఫార్మింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్నాను. నాకు ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగు వన్ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. అదేవిధంగా నన్ను ప్రతి ఛానల్లో ఆదరిస్తున్నటువంటి మిద్దె తోటదారులందరికీ కూడా తెలుగు వన్ వేదికగా నేను నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున అర్బన్ ఫార్మింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఇంట్లో కనీసం ఒక 5-6 కుండీలలో ఆకుకూరలను పెంచుకొని ఆ ఫ్యామిలీ ఆరోగ్యంగా సంతోషకరమైన వాతావరణాన్ని అదేవిధంగా ఆయుష్ను పొందాలని కోరుకుంటున్నాము. మా ఉద్యాన శాఖ ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత 10 సంవత్సరాల నుంచి, అంటే 2013-14 సంవత్సరం నుంచి కంటిన్యూస్గా కూడా శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలు తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు ప్రతి 2వ శనివారము అదేవిధంగా 4వ ఆదివారము ఆసక్తి గల మిద్దె తోటదారులకి అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క చోట ఏదో ఒక డౌట్ వచ్చి ప్రాక్టికల్గా చేసినప్పుడు ఆగిపోతారు. అలాంటి ఒక మహాయజ్ఞం ఆగిపోకూడదనే ఉద్దేశంతో మా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారు, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీ రామలక్ష్మి మేడం గారు ఈ మహాయజ్ఞాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇందులో ప్రతి 2వ శనివారము అదేవిధంగా 4వ ఆదివారము ఎలాంటి పబ్లిసిటీ లేకపోయినా కూడా దాదాపు అందరూ రావడం, నేర్చుకోవడం, వాళ్ళ ఒపీనియన్ చాలా ఇది బాగుందండి, ఇలాంటి ప్రోగ్రామ్ ఉందని మేము అందరికీ చెప్తాము, ఇంత మంచి ప్రోగ్రామ్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళు ఆశ వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మనం కాంక్రీట్ జన అరణ్యంలో బతుకుతున్నామండి. ఎక్కడ చూసినా కూడా మనకి రేడియేషను, కాంక్రీట్ వాతావరణము, అదేవిధంగా పొల్యూషన్తో ఉన్నటువంటి వాతావరణం మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ప్రధానంగా మెట్రో అదేవిధంగా మెట్రోపాలిటన్ నగరాలలో ఈ సమస్య రోజుకింత పెరిగిపోతుంది. నిన్నటికి నిన్న మనం ఢిల్లీలో గమనించవచ్చు. అసలు కనీసం ఎలాంటి అలవాటు లేని వాళ్ళు కూడా పొగ పీల్చుకుంటే వాళ్ళకి లంగ్ క్యాన్సర్కి కారణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో మనకి సూక్ష్మంలో మోక్షం లాగా ఈ మిద్దె తోటలు హెల్ప్ చేస్తుంటాయి. అదే కాకుండా ఈ మిద్దె తోటల వలన మరి ఏమో జరిగిపోతుందని కాదు, ముఖ్యంగా మన హెల్త్ బాగుంటుంది. ఇంట్లో పరిస్థితులను తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో నెట్ కనెక్షను, వైఫై కనెక్షను, ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి పొల్యూషన్కి, అంటే పొల్యూషన్ 5 రకాలు, ఆ పంచభూతాల పొల్యూషన్ అంతా కూడా మన ఇంట్లోనే ఉంటుంది. వాటిని కొంతవరకు తగ్గించి మనకు మేలు చేసేటివే ఇండోర్ మొక్కలు. ఇలాంటి ఇండోర్ మొక్కల్ని ప్రతి ఇంట్లో, అదే ప్రత్యేకంగా బెడ్రూమ్లలో కూడా పెట్టుకోమని చెప్తానండి. ఎందుకంటే మనం ఇంట్లో స్పెండ్ చేసే టైం కంటే కూడా బెడ్రూమ్లోనే 10 నుంచి 6 గంటల వరకు పడుకుంటాము. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి గాలిని శుద్ధి చేసేటువంటి శక్తి కేవలం దేవుడు మనకి ఇండోర్ మొక్కలకు మాత్రమే ఇచ్చాడు. అలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఏ మొక్కలు పెట్టుకోవాలి, ఇండోర్ మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసినటువంటి స్నేక్ ప్లాంట్, దీన్ని మదరిల్లా టంగ్ కూడా అంటారు. వీటిని ఆక్సిజన్ బాంబు ప్లాంట్స్ కూడా అంటారు. వీటితో పాటు మనీ ప్లాంట్, జెడ్ ప్లాంట్, జేడ్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ, అదేవిధంగా మనకి అరికా పామ్స్, ఆర్నమెంటల్ అరికా పామ్స్ అండి. వీటిని రబ్బర్ ప్లాంట్స్, ఇలాంటివన్నీ కూడా సక్యులెంట్స్ పెట్టుకోవడం వలన దాదాపు ఒక మొక్క వచ్చేసి 2 నుంచి 4 లీటర్ల ఆక్సిజన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. మనం జనరల్గా ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు ఒకసారి పోల్చుకోవచ్చు. దాంతో పోల్చుకుంటే ఇలాంటి మొక్కల్ని పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని అదేవిధంగా మన దైనందిన జీవితాన్ని కొంతవరకు మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కాదు అనుకుంటే అట్లీస్ట్ కలబంద చెట్టు అయినా పెట్టుకోండి. ఎందుకంటే దానికి కూడా చాలా వరకు ఆక్సిజన్ ప్యూరిఫై చేసేటువంటి కెపాసిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ విధంగా ఉంచుకోవడం వల్ల మనం స్వచ్ఛమైన గాలిని పొందుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకు మన ఇల్లు మన కూరగాయలు అనే పథకంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఉద్యాన శాఖ. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా పోషకాలను ఇచ్చేటువంటి పండ్లు, కూరగాయలు, పూలు, అదేవిధంగా హెర్బల్స్, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో కూరగాయలు పెంచుకున్నా పెంచుకోకపోయినా హెర్బల్ మొక్కలు పెంచుకోవడం చాలా అవసరము. ఇవి రెపెలెంట్స్ లాగే కాకుండా మనలో ఎంటర్ అయ్యేటువంటి
అనేక రకాలైనటువంటి క్రిమి కారకాలను కూడా తొలగించడం జరుగుతుంది. హెర్బల్స్లో కూడా మనం ఏమేమి ఎక్కువగా యూజ్ చేసుకోవాలి అంటే లెమన్ గ్రాసు, పుదీనా, వామాకు, వీటితో పాటు తులసిలో కూడా 5-6 రకాలు ఉంటుందండి. లవంగ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి, కృష్ణ తులసి, సబ్జా తులసి, ఇలా ఏ తులసిలో అయినా ఒక్క తులసి పెంచుకున్నా సరే వీటిని మనం కషాయంగా మార్నింగ్ చేసుకొని తాగడం వలన బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడంతో పాటు మనలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ కూడా అన్నీ యాక్టివేట్ అయిపోయి మంచి ఆరోగ్యాన్ని చాలా చౌకగా అందిస్తుంటాయి. ఇది తెలియక మనం వాకింగ్, జాగింగ్ అని మైలు పరిగెత్తినా కూడా మీరు టెర్రస్ గార్డెన్లో గంట సేపు పని చేస్తే దాదాపు 10 కిలోమీటర్లు పరిగెత్తినంత విలువ కలిగి ఉంటుందండి. ఇంకొకటి, మొక్కల్ని పెంచుకోవడం వల్ల మైక్రో క్లైమేట్ అంటే మనం అందరినీ మార్చలేము, కానీ మన మిద్దె తోట పెంచడం వల్ల మన ఇంట్లో 1 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ యొక్క ఉష్ణోగ్రత, అదేవిధంగా రేడియేషన్ని కొంతవరకు తగ్గించుకోవడం, ఇవే కాకుండా ముఖ్యంగా మానసిక ఆనందం. ఇప్పుడున్న పరిస్థితులలో అందరికీ కావాల్సింది మానసిక ఆనందమే. ఒక్కసారి మీరు టెర్రస్ గార్డెన్లో పైకి ఎక్కి చూడండి, ఆ పచ్చని కలర్కి మన కంటికి ఇంపుగా ఉండి ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తుంటాయి. జగదీష్ చంద్రబోస్ చెప్పినట్టుగా మొక్కలకు ప్రాణం ఉండడమే కాదు, మనకి ప్రాణం పోయడం కూడా తెలుసు. సో ఇట్లాంటి మిద్దె తోటలు ప్రతి ఇంట్లో ఉన్నట్లయితే అందరూ ఆరోగ్య బాట పట్టినట్లే. ఆరోగ్య బాట పట్టించేటువంటి మా ఉద్యాన శాఖ నిర్వహించేటువంటి 2వ శనివారము, అదేవిధంగా 4వ ఆదివారం శిక్షణ తరగతులను ఉపయోగించుకొని అందరూ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండండి.